వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. తనను గెలిపిస్తే నిధులు దుర్వినియోగం చేయకుండా చూస్తానంటున్న చింతలపూడి నియోజకవర్గ స్వాతంత్ర అభ్యర్థి తుర్లపాటి శ్రీనివాస్. పలుచోట్ల పోలింగ్ బూత్లను పరిశీలించిన తమిళనాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్, ఎన్నికల అబ్జర్వర్ రామన్. స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్న వాలంటీర్స్. జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు. విహారయాత్రకు వచ్చి జంగారెడ్డిగూడెం మండలం మాతనగూడెం సమీపంలో జల్లేరు కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత క్షేత్రం. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఎన్నికల అబ్జర్వర్, తమిళనాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రామన్ శనివారం పరిశీలించారు. పోలింగ్ బూత్ రూమ్స్ లో ఓటర్లకు చేస్తున్న ఏర్పాట్లను బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయో వాటి వివరాలను అధికారులకు తెలియజేశారు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేసేలా చూడాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ల వద్ద తాగునీటి సౌకర్యం, అందుబాటులో వైద్య సదుపాయాలు ఉండే విధంగా చూడాలని తెలిపారు. పోలింగ్ బూత్లలో ఉన్న అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎన్నికల నియమాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఏ పోలింగ్ బూత్లలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో దానికి తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేంద్ర కుమార్, ఏఈ సంధ్య, డిటి రమేష్, పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉద్యమకారుడిగా ఎన్నో సమస్యలపై పోరాటం చేశానని, అధ్యాపకుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దానని, న్యాయవాదిగా పేదల పక్షాన వాదోపవాదనలు వినిపిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలి అనే సంకల్పంతో చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తుర్లపాటి శ్రీనివాస్ అన్నారు. అంబికా లాడ్జ్ నందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని సిటీ న్యూస్ తో కోరారు. చింతలపూడి నియోజకవర్గ సమస్యలపై పూర్తి స్థాయిలో తనకు అవగాహన ఉందని తెలిపారు. తనకు ఓట్లు వేసి గెలిపిస్తే రాజ్యాంగపరంగా నిధులు దుర్వినియోగం అవ్వకుండా చూస్తానని తెలిపారు. కోటగిరి విద్యాధర్ రావును ఏ విధంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించారో అదే విధంగా తనను అసెంబ్లీకి పంపించాలని విన్నవించారు. నా పేరు తుర్లపాటి శ్రీనివాసరావు. స్వతంత్ర అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. మరి ఈ రోజు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గా పిలువబడుతున్న చింతలపూడి నియోజకవర్గానికి వేల కోట్లు, వందల కోట్లు షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ ఫండ్స్ నిమిత్తం తీసుకురావడం జరిగింది. మరి ఆ నిధులను ఎటు మళ్లించారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మరి స్పెషల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏవైతే ఉన్నాయో, ఆ నిధులు రాయితీలు సంబంధించి ఒక్క పంచాయతీలో ఒక్కరికి కూడా ఎటువంటి లోన్లు మంజూరు చేయలేదు. అటువంటిది ఏమైనా చేస్తే శ్వేతపత్రాన్ని విడుదల చేయమని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. రాజకీయ పార్టీలు ఎలక్షన్ వచ్చినప్పుడు రంగులు మారుతా ఉన్నాయి కానీ చింతలపూడి నియోజకవర్గంలో ప్రజల యొక్క తలరాతలైతే మారటలేదు. మరి ఏదైతే 1983లో క్రీస్తు శేషులు కోటగిరి విద్యాధరరావు గారు స్వతంత్ర అభ్యర్థిగా మరి చింతలపూడి ప్రజలు ప్రపంచనాన్ని సృష్టించారో, అటువంటి సీన్ మరలా 2024లో మీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి త్వరలో
తర్లపాటి శ్రీనివాసరావు అని నన్ను మరి చింతలపూడి నియోజకవర్గ ప్రజలు అత్యధికమైన ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని అనేక మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. మరి సుమారు 15 సంవత్సరాలు ప్రజల పక్షంలో ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనుభవం మరి చింతలపూడి నియోజకవర్గంలో మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలు ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితులను మరి రాష్ట్ర ప్రభుత్వం ఓట్ బ్యాంక్ అని వాడుకుంటుంది కానీ వారికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, మరి ప్రతి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో వారికి కేటాయించిన నిధులు మరి ఈ చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధికి మరి ఈ రాజకీయ పార్టీలు సహకరించట్లేదు. వారి పార్టీ ఎజెండా, వారి పార్టీకి సంబంధించినటువంటి బలోపేతానికి నిధులు వాడుతా ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మేము గెలుపొందితే, ప్రజలు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోనికి నడిపిస్తాం. శాసనసభలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోటుపాట్లు గొంతెత్తి మాట్లాడతాం. ఎవరికి భయపడేది లేకుండా మరి ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకుపోతానికి నా శక్తిని మించి నేను పనిచేస్తాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా ఏదైతే చింతలపూడి నియోజకవర్గంలో మరి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్నానో మరి ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. వాగులో గల్లంతై ముగ్గురు మృతి చెందిన సంఘటన జంగారెడ్డిగూడెం మండలం మాతన్నగూడెం సమీపంలో జల్లేరు కాలువలో చోటు చేసుకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి, జిలుగుమిల్లి మండలం దెబ్బగూడెంకు చెందిన 2 కుటుంబాలకు చెందిన 5గురు జల్లేరు వాగు వద్దకు విహారయాత్రకు వచ్చారు. అయితే అందులో 2 మహిళలు, 1 బాలుడు వాగులో స్నానానికి దిగి గల్లంతై ఈత రాక ముగ్గురు మృతి చెందారు. మృతులు 24 సంవత్సరాల రేష్మ, 23 సంవత్సరాల మొహిషాద్, 14 సంవత్సరాల హసద్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ లిమిట్స్ లో ఉన్న జల్లేరువాగులో సుమారు మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో ఈ జిలుగుమల్లి మండలం సంబంధించిన దెబ్బగూడెం విలేజ్ గ్రామానికి సంబంధించిన ఎస్కే మోనిషా, ఎస్కే హర్షత్, ఎస్కే తనిష్ వాళ్ళ ఒక భర్తతో ప్లస్ వాళ్ళ తండ్రితో కలిసి ఈ యొక్క చేపల వేటకని వచ్చారు. దాంట్లో ఒక ఆమె హైదరాబాద్ కి సంబంధించిన ఆమె, ఈమెకి సుమారుగా 1 year క్రితం మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరు కూడా బయట ఆ సెల్ఫీలు అయితే దిగుతూ అతను ఈ గ్రామానికి చెందిన వాళ్ళ భర్త ఎస్కే మోనిషా భర్త ముందుకు వెళ్లి ఇది వల తీసుకోవడానికి వెళ్లే వరకు వీళ్ళు కొంచెం లోనకి వెళ్ళడం జరిగింది. లోనకి వెళ్లే వరకు అక్కడ ఒక గోతులాగా ఉండి ఆ గోతులో పడిపోవడం జరిగింది. ఇతను వెంటనే వచ్చి పరిగెత్తుకుని వచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంకా కొంతమంది వచ్చి దాన్ని వాళ్ళ యొక్క ఆసరా తీసుకోవడం జరిగింది. అప్పటికి వీళ్ళు మునిగిపోయి అభివృద్ధి సంక్షేమం కళ్ళ ముందే కనిపిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసర శేషారెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెంలో 13వ వార్డు నందు ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. దీనిలో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 99% మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కౌన్సిలర్ తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి, కాసర లక్ష్మీజ్యోతి, ముప్పిడి వీరాంజనేయులు, ఉగ్గం ప్రసాద్, శంకు సురేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గడప గడపగా అనే ప్రోగ్రాం చేస్తున్నాం. మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు రావక్కర్లేదమ్మా, జగన్ గారికి మేము వేస్తామని చెప్తున్నారు ఓట్లు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి గురించి చాలా బాగా చెప్తున్నారు. అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, అలాగే స్కూల్ కానీ, ఆరోగ్యాలు కానీ చాలా బాగా చేస్తున్నారమ్మా. మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం మేము ఓటు. ఆయన సీఎం అయితేనే బాగుంటుందని అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. పరిధిలో ఈరోజు 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో గౌరవ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు ఈ వార్డులో పర్యటించి ఓట్లను అభ్యర్థించాం. మేము ఎక్కడైతే గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాయని చెప్పి, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ అందినాయి అని చెప్పి అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఈ 10వ వార్డు తెలుగుదేశం వార్డు అయినప్పటికీ కూడా మన గౌరవ చైర్మన్ గారు చిన్న గారు, బత్తిన లక్ష్మి గారు, వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కౌన్సిల్ అందరూ కూడా సహకరించి అన్ని వార్డులతో సమానంగా నిధులిచ్చి రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా అన్ని వార్డులతో సమానంగా రోడ్లు ఇచ్చి సహకరించారు. ఇంకా 1-2 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా చిన్నగారు, చైర్మన్ గారు, కౌన్సిల్స్ అందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో తీర్చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా పురపాలక సంఘ ప్రజలందరూ కూడా
రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున వచ్చే ఎలక్షన్లో తప్పకుండా 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి తప్పకుండా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల్లో భాగంగా ప్రజలకు పంచడానికి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ సిఐతో పాటు గొల్లప్రోలు ఎస్ఐ సీజ్ చేశారు. వారికొచ్చిన సమాచారం ప్రకారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. పిఠాపురం జగ్గయ్య చెరువు, పద్మశాలిపేట, శ్రీదత్త నగర్, కుమారపురం గ్రామంలో అక్రమ మద్యాన్ని గుర్తించారు. సుమారు 1,200 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ బాటిల్స్ పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో కొంతమంది వాలంటీర్స్ రాజీనామాలు చేశారు. లిఖితపూర్వకంగా రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ కు అందజేశారు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నట్లు నాగేంద్ర కుమార్ కు వివరించారు. రాజీనామాలపై ఎవరిదైనా ప్రమేయం ఉందా అని కమిషనర్ నాగేంద్ర కుమార్ వాలంటీర్స్ ను ప్రశ్నించారు. దీనికి వారు స్పందిస్తూ స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి
జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు. అష్టోత్తర పూజలు చేశారు. ప్రత్యేక దర్శనాలు చేసుకుని తమ కానుకలు, మొక్కుబడులు స్వామివారికి చెల్లించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఉచితంగా మజ్జిగ వితరణ చేశారు. ఆలయంలోకి వచ్చిన భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణను దాతల సహకారంతో జరిపించారు. గద్దె సీతారామచంద్రమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు జరిపించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తనను గెలిపిస్తే నిధులు దుర్వినియోగం చేయకుండా చూస్తానంటున్న చింతలపూడి నియోజకవర్గ స్వాతంత్ర అభ్యర్థి తుర్లపాటి శ్రీనివాస్. పలుచోట్ల పోలింగ్ బూత్లను పరిశీలించిన తమిళనాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్, ఎన్నికల అబ్జర్వర్ రామన్. స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్న వాలంటీర్స్. జంగారెడ్డిగూడెంలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు. విహారయాత్రకు వచ్చి జంగారెడ్డిగూడెం మండలం మాతనగూడెం సమీపంలో జల్లేరు కాలువలో ఈతకు వెళ్లి 3 మృతి. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.